మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేసిన ప్రతి పాపానికి ఒక నిర్దిష్టమైన శిక్ష నిర్ణయమైపోయి ఉంది అని? గరుడ పురాణం ప్రకారం 28 రకాల నరకాలు ఉన్నాయి. ప్రతి పాపానికి, ప్రతి చెడు పనికి ఒక స్పెసిఫిక్ నరకం అసైన్ అయి ఉంది. అబద్ధం చెప్పిన వాళ్లకు వేరే నరకం, దొంగతనం చేసిన వాళ్లకు వేరే నరకం, పెద్దలను అవమానించిన వాళ్లకు వేరే నరకం. అదే సమయంలో స్వర్గం కూడా ఉంది. మంచి కర్మలు చేసిన వాళ్లకు దివ్యమైన సుఖాలు, అద్భుతమైన అనుభవాలు. కానీ అసలు క్వశ్చన్ ఏమిటంటే, స్వర్గం, నరకం అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటి? అవి లిటరల్గా ఎగ్జిస్ట్ అవుతాయా? లేదా అవి ఒక సింబాల్ మాత్రమేనా? మన మరణం తర్వాత ఎగ్జాక్ట్లీ ఏమీ జరుగుతుంది? ఈరోజు హిందూ ధర్మం, ముఖ్యంగా గరుడ పురాణం చెప్పే సత్యాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా వాచ్ చేయకపోతే మన మొదటి వీడియో మనిషి చనిపోయిన తర్వాత ఏమీ జరుగుతుంది చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈరోజు మనం ఆ జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. స్వర్గం మరియు నరకం లిటరల్గా ఉంటాయా? చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు. స్వర్గం, నరకం నిజంగా ఉంటాయా? లేదా ఇవి కేవలం మన మనసుకు భయం కలిగించటానికి చెప్పిన కథలా? హిందూ ధర్మం దీనికి చాలా క్లియర్గా సమాధానం చెప్తుంది. ముందుగా అర్థం చేసుకోవలసిన విషయం, హిందూ ధర్మంలో 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. 7 అధోలోకాలు అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్స్. మన భూలోకంతో పాటు ఇవి ప్యారలల్గా ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ మన ఫిజికల్ ఐస్కు కనిపించవు. స్వర్గం అనేది స్వర్గలోకం. ఇది దేవతలు నివసించే స్థలం. నరకం అనేది యమలోకం కింద ఉండే ప్రత్యేక స్థాన విభాగం. ఇవి లిటరల్గా ఎగ్జిస్ట్ అవుతాయా అని అంటే హిందూ ధర్మం అవును అంటుంది. కానీ అవి మన భౌతిక లోకం లాంటివి కావు. అవి సూక్ష్మలోకాలు. హిందూ కాస్మాలజీలో యూనివర్స్ ఒక్క లోకం మాత్రమే కాదు, 14 డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి. మన భూమి వాటిలో ఒకటి మాత్రమే. మరణం తర్వాత ఆత్మ ఈ డిఫరెంట్ లోకాస్లో ఒకదానికి వెళ్తుంది, కర్మని బట్టి. స్వర్గం అంటే ఏమిటి? అక్కడ ఏమి జరుగుతుంది? స్వర్గం గురించి భాగవత పురాణం చాలా బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్ చేస్తుంది. స్వర్గంలో దేవేంద్రుడు రాజు. అక్కడ అమరావతి అనే దివ్యమైన నగరం ఉంటుంది. అక్కడ అందమైన ఉద్యానవనాలు, కల్పవృక్షాలు, కామధేనువు ఉంటాయి. స్వర్గంలో ఉన్నవాళ్లకు శరీర బాధలు ఉండవు, అనారోగ్యం, ముసలితనం ఉండవు. అన్ని కోరికలు తీరుతాయి. అప్సరలు దేవతలతో కలిసి జీవిస్తారు. దివ్యమైన సంగీతం, నృత్యం అనుభవిస్తారు. కాలం చాలా స్లోలీ గడుస్తుంది. స్వర్గంలో ఒకరోజు భూమి మీద చాలా సంవత్సరాలతో సమానం. కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలి. స్వర్గం శాశ్వతం కాదు. ఆత్మ స్వర్గంలో ఉన్నంతకాలం అది మంచి కర్మల పుణ్యఫలాన్ని అనుభవిస్తుంది. ఆ పుణ్యఫలం అయిపోగానే ఆత్మ మళ్ళీ భూమి మీద జన్మిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వారు ఆ విశాలమైన స్వర్గలోకాన్ని అనుభవించి పుణ్యం తరిగిపోగానే మళ్లీ మర్త్యలోకానికి తిరిగి వస్తారు. భగవద్గీత 9వ అధ్యాయం 21వ శ్లోకం. అంటే స్వర్గం ఒక టెంపరరీ రివార్డ్,
అది అల్టిమేట్ గోల్ కాదు. అల్టిమేట్ గోల్ మోక్షం, మళ్ళీ జన్మించకపోవటం. కానీ స్వర్గం కంటే కూడా ఉన్నతమైన లోకాలు ఉన్నాయి. మహర్లోకం, జనలోకం, తపోలోకం. వాటికి చేరుకోవాలంటే స్వర్గకర్మలు సరిపోవు. అంతకంటే ఎక్కువ తపస్య, జ్ఞాన కావాలి. నరకం 28 రకాల శిక్షలు మరియు ఏ పాపానికి ఏ నరకం. ఇప్పుడు చాలామంది క్యూరియస్గా ఉండే పార్ట్కి వద్దాం. నరకం. గరుడ పురాణంలో నరకం గురించి చాలా డీటెయిల్గా చెప్పబడింది. యమధర్మరాజు తీర్పు ప్రకారం పాపాత్ముల ఆత్మలు వేర్వేరు నరకాల్లో శిక్ష అనుభవిస్తాయి. గరుడ పురాణం ప్రధానంగా 28 నరకాలు పేర్కొంటుంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మీకు చెప్తాను. ఇవి చదివిన తర్వాత మీరు తప్పకుండా మీ జీవన విధానం గురించి ఆలోచిస్తారు. మొదటిది తామిశ్ర నరకం. ఇతరుల భార్య లేదా భర్తతో అక్రమ సంబంధాలు పెట్టుకుని మోసం చేసిన వారు ఈ నరకానికి వెళ్తారని చెప్తారు. అక్కడ వారు చీకటిలో బంధించబడి ఆకలి, దప్పిక, తీవ్రమైన బాధలను అనుభవిస్తారు. రెండవది రౌరవ నరకం. అబద్ధ సాక్ష్యాలు చెప్పి న్యాయాన్ని వక్రీకరించిన వారికి ఈ శిక్ష విధించబడుతుంది. రురు అనే భయంకరమైన జీవులు వారిని హింసిస్తాయని గరుడ పురాణం వర్ణిస్తుంది. మూడవది కుంభీపాక నరకం. కారణం లేకుండా జంతువులను, పక్షులను హింసించిన వారు లేదా చంపిన వారు ఈ నరకంలో మరిగే నూనెలో శిక్ష అనుభవిస్తారని చెప్పబడింది. నాలుగవది కాలసూత్ర నరకం. తల్లిదండ్రులను, గురువులను అవమానించిన వారికి ఇది ఎదురవుతుంది. మండుతున్న వేడి మధ్య తీవ్రమైన యాతనలను అనుభవిస్తారని గ్రంథం వివరిస్తుంది. ఐదవది అసిపత్రవనం. ధర్మాన్ని వదిలి అధర్మ మార్గంలో నడిచిన వారు కత్తి ఆకులతో నిండిన అడవిలో పరిగెత్తాల్సి వస్తుందని వర్ణించబడింది. ఆరవది సూకరమాత నరకం. ప్రజల డబ్బును దోచుకున్న అవినీతి పాలకులు, అధికారులకు ఈ నరకం కేటాయించబడిందని చెప్పబడింది. అక్కడ వారు భయంకరమైన హింసను అనుభవిస్తారు. ఏడవది అంధకూపం. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వకుండా స్వార్థంగా జీవించిన వారు చీకటితో నిండిన బావిలో విషపూరిత జీవుల మధ్య బాధపడతారని గరుడ పురాణం చెప్తుంది. ఎనిమిదవది వైతల్యం. పాప జీవితం గడిపిన వారు రక్తం, చీము మరియు మలినాలతో నిండిన వైతల్ని నదిని దాటాల్సి వస్తుందని వర్ణించబడింది. తొమ్మిదవది పూయోద నరకం. అపరిశుభ్రమైన జీవనం గడిపిన వారు లేదా ఇతరులను అశుచితో మోసం చేసిన వారు చెత్తతో, దుర్వాసనతో నిండిన ప్రదేశంలో బాధలను అనుభవిస్తారని చెప్పబడింది. పదవది ప్రాణరోధ నరకం. కారణం లేకుండా హత్యలు చేసిన వారు, వేటాడి ప్రాణాలను తీసిన వారు నిరంతరం ఆయుధాల దాడికి గురవుతారని గరుడ పురాణం వివరిస్తుంది. ఇలా మొత్తం 28 నరకాలు వివరంగా గరుడ పురాణంలో ఉన్నాయి. ప్రతి పాపానికి దానికి తగిన శిక్ష. ఇది కర్మ జస్టిస్ సిస్టంలా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నరకం కూడా శాశ్వతం కాదు. స్వర్గంలాగే నరకం కూడా టెంపరరీ. పాపకర్మలు ఎగ్జాస్టర్ అయిన తర్వాత ఆత్మ నరకంకం నుండి బయటకు వచ్చి మళ్ళీ భూమి మీద తిరిగి జన్మిస్తుంది. కానీ ఈసారి కష్టమైన పరిస్థితుల్లో జన్మిస్తుంది, పాత పాపకర్మల ఫలితంగా. నరకం పనిష్మెంట్ కోసం మాత్రమే కాదు, అది ప్యూరిఫికేషన్ కూడా. ఆత్మ పాపకర్మల ఫలాన్ని అనుభవించి తర్వాత మళ్ళీ కొత్త జీవితం పొందే ఆపర్చునిటీ పొందుతుంది. హిందూ ధర్మంలో ఇటర్నల్ డామినేషన్ అనే కాన్సెప్ట్ లేదు. యమధర్మరాజు ఆయన ఎవరు? జస్టిస్ ఎలా జరుగుతుంది? స్వర్గం, నరకం ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? హిందూ ధర్మం ప్రకారం యమధర్మరాజు మరణదేవుడు. ఆయన మృత్యువు కాదు, ఆయన న్యాయమూర్తి. ఆయన పని మరణించిన వాళ్లకు వారి కర్మ ఆధారంగా న్యాయం చేయడం. యమధర్మరాజు పక్కన ఎప్పుడూ చిత్రగుప్తుడు ఉంటాడు. ఆయన అకౌంటెంట్ లాంటివాడు. ప్రతి మనిషి జీవితంలో చేసిన ప్రతి చిన్న పని, మంచైనా చెడైనా, చిత్రగుప్తుడు రాసి ఉంచుతాడు. ఒక్క థాట్ కూడా మిస్ కాదు, ఒక్క మాట కూడా మర్చిపోయింది లేదు. మన లైఫ్ యొక్క కంప్లీట్ రికార్డ్ అక్కడ ఉంటుంది. ఆత్మ యమలోకానికి వచ్చినప్పుడు యమధర్మరాజు ముందు నిలబడుతుంది. అక్కడ ఏ అబద్ధమూ చెప్పలేదు. మన అన్ని యాక్షన్స్, ఇంటెన్షన్స్ స్పష్టంగా కనిపిస్తాయి. తర్వాత చిత్రగుప్తుడు తన రికార్డ్ బుక్ చదివి టోటల్ కర్మ క్యాల్కులేట్ చేస్తాడు. పుణ్యం ఎక్కువగా ఉంటే స్వర్గం, పాపం ఎక్కువగా ఉంటే నరకం. రెండూ ఈక్వల్గా ఉంటే వెంటనే భూమి మీద తిరిగి జన్మిస్తారు. యమధర్మరాజు ధర్మప్రభు, చిత్రగుప్తుడు మహాబలవంతుడు. వారు సత్యం మాత్రమే చెప్పేవారు మరియు
న్యాయ నిర్ణయం చేసేవారు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, యమధర్మరాజు క్రూల్ కాదు, ఆయన పర్ఫెక్ట్ జస్టిస్ ఇస్తాడు, న్యాయంగా పక్షపాతం లేకుండా. అందుకే ఆయన పేరు ధర్మరాజు, ధర్మాన్ని రక్షించే రాజు. వైతరణి నది మరణం తర్వాత దాటాల్సిన నది. గరుడ పురాణంలో మరణం తర్వాత ఆత్మ వైతరణి నదిని దాటాలని చెప్తారు. ఈ నది మన గ్యాంజీస్ లాంటిది కాదు, ఇది రక్తం, చీము, మురికి నిండిన భయంకరమైన నది. పాపాత్ముల ఆత్మలు ఈ నదిలో డూబిపోతాయి, కష్టపడతాయి. కానీ పుణ్యాత్ముల ఆత్మలు ఈ నదిని ఈజీలీ దాటగలవు, వారికి దేవదూతలు సహాయం చేస్తారు. అందుకే హిందూ ధర్మంలో మరణించిన వ్యక్తి పేరున గోదానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆవు తోక పట్టుకుని వైతరణి నది దాటవచ్చని విశ్వాసం. ఇది లిటరల్గా అర్థం చేసుకోవడం కంటే ఇది మనకు ఒక సింబాలిక్ మెసేజ్ ఇస్తుంది. జీవితంలో మంచి పనులు చేయండి, దానా ధర్మాలు చేయండి, అవే మీకు మరణం తర్వాత కూడా దారి చూపిస్తాయి. స్వర్గం వర్సెస్ మోక్షం తేడా ఏమిటి? ఇప్పటి వరకు స్వర్గం గురించి, నరకం గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఉంది. అదే స్వర్గమే అంతిమ గమ్యం అని భావించడం. కానీ హిందూ ధర్మం చెప్పేది అది కాదు. స్వర్గం మరియు మోక్షం రెండూ పూర్తిగా వేర్వేరు. స్వర్గం అనేది మనం చేసిన మంచి కర్మలకు లభించే తాత్కాలిక ఫలం. అక్కడ పుణ్యఫలాన్ని అనుభవించిన తర్వాత ఆ పుణ్యం పూర్తయితే ఆత్మ మళ్ళీ భూమిపై జన్మిస్తుంది. అయితే మోక్షం అలా కాదు. మోక్షం అంటే జనన మరణ చక్రానికి పూర్తిగా ముగింపు. ఇకపై పునర్జన్మ ఉండదు. పరబ్రహ్మలో లీనమై శాశ్వతమైన విముక్తిని పొందడం. అయితే ఈ రెండింటిని ఎలా పొందగలం? స్వర్గాన్ని పొందడానికి ధర్మబద్ధమైన జీవితం, మంచి కర్మలు, దానం, యజ్ఞాలు, పూజలు వంటి పుణ్యకార్యాలు అవసరం. కానీ మోక్షాన్ని పొందడానికి అంతకంటే ఉన్నతమైన మార్గం కావాలి. భగవంతునిపై అచంచలమైన భక్తి, ఆత్మజ్ఞానం, వైరాగ్యం మరియు ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే మోక్షం సాధ్యమవుతుంది. అందుకే హిందూ ధర్మంలో స్వర్గం గొప్పదే అయినా అది అంతిమ లక్ష్యం కాదు. అసలు లక్ష్యం మోక్షం. అంటే మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పరమాత్మలో ఐక్యం పొందడం. అందుకే మన ఋషులు, మహర్షులు, సన్యాసులు స్వర్గాన్ని కాదు, మోక్షాన్నే జీవిత పరమావధిగా భావించారు. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకున్నది చాలా ఇంపార్టెంట్. స్వర్గం, నరకం ఇవి హిందూ ధర్మంలో రియల్ కాన్సెప్ట్స్. అవి మనకు ఒక ఫండమెంటల్ ట్రూత్ చెప్తాయి. ప్రతి కర్మకు ఫలం ఉంటుంది. ఇక్కడ కాకపోయినా అక్కడ అనుభవించాలి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ నాలెడ్జ్ మనకు ఫియర్ కోసం కాదు, అవేర్నెస్ కోసం, మంచిగా జీవించడానికి మోటివేషన్ కోసం. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈరోజు ఎవరికైనా హెల్ప్ చేశారా? మీరు ఒక అబద్ధం చెప్పారా? మీరు ఎవరినైనా హర్ట్ చేశారా? మీ ప్రతి యాక్షన్, మీ ప్రతి థాట్ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఈ అవేర్నెస్తో జీవించండి. అప్పుడు స్వర్గం, నరకం గురించి వరీ చేయాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో మన నెక్స్ట్ వీడియో పునర్జన్మ సత్యమా, మళ్ళీ పుట్టుక ఉంటుందా, ఏ రూపంలో జన్మిస్తాం అన్నీ మాట్లాడతాం. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. కమెంట్లో చెప్పండి, స్వర్గం, నరకం ఉన్నాయని మీరు నమ్ముతారా? మీ అభిప్రాయం వినాలని ఉంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నమస్కారం.